వీడియో నెంబర్ 8 ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఈ వీడియోలో మనం శాతవాహనుల యొక్క కాల నిర్ణయం గురించి, కాలం ఏ టైం నుంచి ఏ పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించారన్న దాని గురించి, శాతవాహనుల యొక్క వంశస్థాపకుడు ఎవరు అని ఈ వీడియోలో తెలుసుకుందామండి. శాతవాహనుల అనంతరం దక్షిణాపద రాజకీయాల పరిణామాల దృష్ట్యా శాతవాహన అస్తమయం క్రీస్తు శకం 220 తర్వాత జరగలేదు అని నిశ్చయంగా చెప్పవచ్చు. అంటే ఫైనల్ డేట్ అయితే కన్ఫామ్గా ఉంది. క్రీస్తు శకం 225 ఏడి. ఇది ఇక్కడతో శాతవాహనుల కాలం అయిపోయింది. ఇది మాత్రం ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. కానీ శాతవాహన యుగం ఆరంభం గురించి అంగీకారం సరిగ్గా లేదు. అంటే ఎప్పుడు, ఎవరు, ఏ టైంలో అనేది కొంచెం డిబేట్ అనమాట. శాతవాహనులు దాదాపు 456 సంవత్సరాలు పాలించినట్లు పురాణాల మధ్య అంగీకారం ఉంది. సో ఒక కంక్లూజన్గా అయితే వచ్చారు. మొత్తం శాతవాహనులు దాదాపు 256 సంవత్సరాలు, అంటే 225 నుంచి వెనక్కి 456కి వెళ్తే 230 BC అలా వస్తుంది రఫ్గా. సో దాన్ని మనం కంక్లూడ్ చేస్తారనమాట, నిరూపిస్తారు. పురాణాల మధ్య అంగీకారం ఉంది. ఆచార్య గోర్తి వెంకట్రావు గారు ఆయన సిద్ధాంతం ప్రకారం క్రీస్తు పూర్వం 271లోనే రాజ్యం స్థాపించారట శాతవాహనులు. కానీ ఇది కరెక్ట్ కాదని కొన్ని రీజన్స్ వల్ల మనకి తెలుస్తాయి. ఈ రీజన్స్లోనే మనం బోల్డెన్ బిట్లు ఎత్తుకేసుకోవచ్చు అనమాట. మత్స్య పురాణం బట్టి శాతవాహన 15వ రాజైన పులోమావి కాన్వా రాజైన సుశర్మను క్రీస్తు పూర్వం 30లో వధించినాడు. పులోమావి అనే 15వ రాజు కాన్వా రాజైన సుశర్మను క్రీస్తు పూర్వం 30లో వధించాడంట. కానీ క్రీస్తు పూర్వం 256లో అశోకుని 13వ శిలాశాసనం, ఇయర్ గుర్తుపెట్టుకోండి బాగా, అశోకుని 13వ శిలాశాసనం క్రీస్తు పూర్వం 256లో ప్రాంతంలో ఇచ్చాడు. అందులో ఏముందండి, ఆంధ్రులు రాజవిషయంలో అంటే మౌర్య సామ్రాజ్యంలో నివసిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ చదవడం వల్ల ఏంటంటే ఈ పాయింట్ రిపీట్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ. 13వ శిలాశాసనం, రాజవిషయం, మౌర్యుల సామ్రాజ్యంలో ఆంధ్రులు నివసిస్తున్నట్లు ముఖ్యంగా తెలిసేది మనకి అశోకుని 13వ శాసనంలో తెలుస్తుంది. ఈ 13వ శాసనం ఎప్పుడు ఇవ్వబడింది? క్రీస్తు పూర్వం 256 ప్రాంతంలో ఇవ్వబడింది అశోకుడి ద్వారా. మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ వల్ల ఏంటంటే ఇలా పాయింట్ కాన్సెప్చువల్గా వెళ్తూ ఉంటాం కాబట్టి గుర్తుంటుంది. అదే కొన్ని టెక్స్ట్ బుక్స్లో మొదటి శిలాశాసనం, 2వ శిలాశాసనం, 3వ శిలాశాసనం, 4వ శిలాశాసనం అలాగా రాశారనుకోండి, ఎన్నిసార్లు చదివితే మాత్రం గుర్తుంటుంది, మనకి ఇబ్బంది పడతాం. సో రేపు పొద్దున్న ఎప్పుడైనా అశోకుడు 13వ శిలాశాసనంలో ఆంధ్రుల గురించి ఏమైనా రాసింది అంటే మనం ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం అనమాట. అందుచే అశోకుని పూర్వమే ఆంధ్రులు స్వతంత్ర రాజ్య స్థాపన చేశారు అనడం సమంజసం కాదు. అంటే గోర్తి వెంకటరావు గారు 271 BC అన్నాడు కదా, అది కాదంటున్నాం అనమాట. ఎందుకంటే 256లో 13వ శిలాశాసనంలో మౌర్య సామ్రాజ్యంలో నివసిస్తున్నట్లు క్లియర్గా ఉంది. సో 271లోనే సొంత రాజ్యం చేశారని ఎలా చెప్తున్నారు? సో సమంజసం కాదు అని చెప్తున్నాం. కొన్ని సందర్భాల్లో పురాణాల సాక్ష్యం పురాతత్వ పరిశోధన సరిపోతుంది. అంటే పురాణాల సాక్ష్యం అంటే మనకు 456 సంవత్సరాలు పరిపాలించారని, ఇలా మత్స్య పురాణం అలాగా పురాణాలు ఇచ్చిన సాక్ష్యం బట్టి పురాతత్వ ఆర్కియలాజికల్ పరిశోధనలు కూడా సరిపోతున్నాయి అనమాట. ఈ పురాణాలకి రెండింటికి మ్యాచ్ అవుతున్నాయి అంటాడు. శాతవాహన వంశం 456 సంవత్సరాలు పాలించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ వంశం క్రీస్తు శకం 225 ప్రాంతంలో అంతరించి ఉంటుంది. 456లోంచి 220 తీసేస్తే క్రీస్తు పూర్వం 230 ప్రాంతంలో విజృంభించి ఉంటుంది అనేది ఫైనల్ కంక్లూజన్. ముఖ్యంగా ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, నెవాసాలో జరిగిన తవ్వకాలలో శాతవాహన, కన్హ, శ్రీ శాతకర్ణి అనే మొదటి రాజుల నాణ్యాలు దొరికాయి. వీళ్ళు ముగ్గురు మొదటి రాజులు అనమాట. అంటే శ్రీముఖుడు మొదటి రాజు, తర్వాత ఆయన తమ్ముడు కన్హ, శ్రీముఖుడు కొడుకు శ్రీ శాతకర్ణి. ఈ శాతవాహన అనేదే వంశానికి మూలపురుషుడు. శ్రీముఖుడు మొదటి రాజు, వంశం మూలపురుషుడు వేరు. శాతవాహనుల ఈ 30 రాజుల్లో మొదటి రాజు శ్రీముఖుడు. శాతవాహనుడు మొదటి రాజు కాదు, అది మనం నెక్స్ట్ ఈ దీంట్లోనే మనం చూస్తాం. సో ఈ నెవాసాలో ఈ నాణ్యాలు దొరికినాయి. ఎవరివి? శాతవాహన, కన్హ, శ్రీ శాతకర్ణి అనే మొదటి రాజుల నాణ్యాలు దొరికాయి ఎక్కడ? నెవాసాలో. హతిగుంఫా శాసనం ప్రకారం కారవేల శాతవాహన సమకాలికులు. ఈ శాతవాహన అంటే ఎవరండి? మొదటి శాతకర్ణి, కారవేలుడికి సమకాలికుడు, కాంటెంపరీ మొదటి శాతకర్ణి. హతిగుంఫా శాసనం క్లియర్గా మెన్షన్ చేస్తుంది వీళ్ళిద్దరి యొక్క కాన్ఫ్లిక్ట్. కారవేల శాతవాహన అంటే మొదటి శాతకర్ణి. హతిగుంఫా శాసనం, నాన్నగంట శాసనం లిపులకు సాన్నిహిత్యం ఉంది. హతిగుంఫా శాసనం మీద ఉన్న లిపి అలాగే నానేఘాట్ శాసనం మీద ఉన్న లిపికి సాన్నిహిత్యం ఉంది. నానేఘాట్ శాసనం ఎవరు ఇచ్చారు? నాగనిక ఎవరు? మొదటి శాతకర్ణి భార్య. హతిగుంఫా శాసనం ఎవరిది? కారవేలుడి సమకాలికుడు ఎవరు? మొదటి శాతకర్ణి. అందుకని హతిగుంఫా శాసనంకి నానేఘాట్ శాసనానికి 2 లిపుల్లో సాన్నిహిత్యం ఉందంటున్నారు. సాన్నిహిత్యం ఉంది. ఈ కారవేలుడు క్రీస్తు పూర్వం 183 ప్రాంతంలో కళింగాధిపతి అయినాడు. మనం లాస్ట్ వీడియోస్లో చూసాం. ఈ హతిగుంఫా శాసనం 185 BC ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో 183 ప్రాంతంలో కళింగాధిపతి అయినాడని ఇచ్చాడు. సో
సో 185, 183 ప్రాంతం అనమాట ఈ హతిగుంఫా శాసనం. అంటే కొత్త కదా, 185, 184, 183 అలా వస్తాయి 0 వరకు. సో అక్కడ ఆ ప్రాంతంలో కారవేలుడు కళింగాధిపతి అయ్యి హతిగుంఫా శాసనం ఇవ్వడం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. సో అట్లాగా కొన్ని డేట్స్ అటు ఇటు ఉన్నాయనుకోండి, అలాంటి క్వశ్చన్ రావు, క్రిస్టల్ క్లారిటీగా ఉన్న డేట్లే వస్తాయి. ఈ అంశాలు కూడా శాతవాహన విజృంభణ జరిగింది క్రీస్తు పూర్వం ప్రాంతంగా సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏది హతిగుంఫా శాసనం, నానిఘాట్ శాసనం అని హతిగుంఫా శాసనం యొక్క లిపిలో ఒకలా ఉండడం, ఇవన్నీ కూడా శాతవాహన విజృంభణ క్రీస్తు పూర్వం 230 ప్రాంతంలో జరిగినట్లు సూచిస్తున్నాయి. ఫైనల్గా పైఠాన్లో మౌర్య సామంతులుగా, ఇక్కడ పైఠాన్ ప్రతిష్టాన అన్న పైఠాన్ అన్న ఒకటే, పైఠాన్లో ఉన్న మౌర్య సామంతులుగా ఉన్న శాతవాహనులు అశోకుని అనంతరం, అంటే అశోకుడు చనిపోయిన తర్వాత ప్రబల్లిన కల్లోలం అవకాశం తీసుకుని స్వతంత్రులు అయినారని చెప్పడం సమంజసం. సో అదండి 256లోనేమో అశోకుడి యొక్క 13వ శిలాశాసనంలో ఆంధ్రులు రాజవిషయే అని మనం అక్కడ నివసిస్తున్నట్లు 13వ శాసనంలో ఉంది. 230లో అశోకుడు చనిపోయిన తర్వాత మన ఈ శాతవాహనులు విజృంభించి సొంతంగా సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారనేది కంక్లూజన్. సో 230 BC టు 225 AD అనేది వాళ్ళ టైం పీరియడ్. సో ఇప్పుడు శాతవాహన యొక్క వంశస్థాపకుడు ఎవరు? పురాణ పట్టికల ప్రకారం ఆంధ్ర శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు ఆద్యుడు అంటే మొదటివాడని పురాణ పట్టికల ప్రకారం శ్రీముఖుడు ఆద్యుడు. ఇతని పేరు శిశుక, సింధుక, శిప్రక, శుద్ర, చిముక అనే భిన్న రూపాలలో కనిపిస్తుంది. ఎవరి పేరు? శ్రీముఖుడి పేరు శిశుక, సింధుక, శిప్రక, శుద్ర, చిముక అనే భిన్న రూపాల్లో కనిపిస్తుంది. అలాగే శాసనాల వల్ల మరియు కోటి లింగాల దగ్గర నాణ్యాలు దొరికినాయి అన్నాం కదా, శ్రీముఖుడు అనేది సుధరూపం అని తెలుస్తుంది. ఈ కోటి లింగాల దగ్గర కూడా శ్రీముఖుడే అనేదే నాణ్యాలు మనకి ఇండికేట్ చేస్తున్నాయి అనమాట. ఆద్యుడిగా పేర్కొనడం వల్ల పురాణాలు శ్రీముఖుడే వంశకర్త అని సూచిస్తున్నాయి. ఆద్యుడని అనౌన్స్ చేసిన పురాణాలు, అందుకని ఇతనే వంశకర్త అని సూచించేస్తున్నాయి అనమాట. కానీ వంశకర్త వేరు, శ్రీముఖుడు ఆద్యుడు మొదటి రాజు, 30 రాజుల్లో మొదటి రాజు, కానీ వంశకర్త కాదు. కానీ నానిఘాట్ శాసనంలో సిరిముఖ శాతవాహనం సిరిమతో అని ఉందటండి. సిరిముఖ శాతవాహనం సిరిమతో అని నానేఘాట్ శాసనంలో ఉంది అని. తర్వాత కన్హేరి శాసనం అతని తమ్ముడైన కృష్ణుడిని, ఎవరి తమ్ముడు? శ్రీముఖుడు తమ్ముడు. కన్హేరి శాసనం ఎవరికి సంబంధించింది? కృష్ణుడికి సంబంధించింది. శాతవాహన కుల అని పిలిచినందుకు శ్రీముఖుడు వంశకర్త కాదని స్పష్టమవుతున్నది. కన్హేరి శాసనం ఏమో కృష్ణుడిది, ఇందులో ఎవరుంది? శాతవాహన కుల ఉంది. ఎవరిని? కృష్ణుడిని శాతవాహన కుల అని పిలిచినందుకు శ్రీముఖుడు వంశకర్త కాదని స్పష్టమవుతుంది. అలాగే గౌతమీపుత్ర శతకర్ణిని కూడా నాసిక్ శాసనం ఏమని పిలుస్తుంది? శాతవాహన కుల యశ ప్రతిష్టాకర అని కీర్తిస్తున్నది. శాతవాహన కుల యశ ప్రతిష్టాకర అని కీర్తిస్తుంది నాసిక్ శాసనం, గౌతమి బాలశ్రీ. తర్వాత శాతవాహన నాణేల నుండి శాతవాహన అనేది వ్యక్తి నామమని స్పష్టంగా తెలుస్తుంది మనకి. శాతవాహన నాణేల నుండి శాతవాహనుడు, శాతవాహన అనేది ఒక వ్యక్తి పేరు తెలుస్తుంది. అలాగే వరంగల్, హైదరాబాద్లో దగ్గర దొరికిన నాణాలు సాద్వాహన లేఖనం అని ఉందంటండి. సాద్వాహన లేఖనం ఉందంట, సాద్వాహన లేఖనం అని ఉంది. ఈ సాద్వాహనుడు శ్రీముఖుని కంటే పూర్వుడని, అతడు శాతవాహన వంశ మూల పురుషుడని ఆచార్య మిరాషి మరియు రామారావు గార్ల అభిప్రాయం. గోర్తి వెంకట రామారావు, ఆయన వెంకటరావు, ఇక్కడ రామారావు. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఏది ఇక్కడ అడుగుతాడని అనట్లేదు, బట్ ఎలిమినేషన్కి బాగా ఉపయోగపడుతుంది. నేను ఈ నోట్స్ రాస్తున్నప్పుడు నాకు పేరు గుర్తొచ్చింది, కనపడింది. నేలటూరు వెంకటరమణ గారని సంథింగ్ పేరు, నేలటూరు వెంకటరమణ గారని. 2016లోనో 2019లోనో గుర్తులేదు, ఒక క్వశ్చన్ 4 పేర్లు ఇచ్చారు. క్వశ్చన్ కూడా సరిగ్గా గుర్తులేదు, నేను రిఫర్ చేస్తాను. ఆ క్వశ్చన్ని పెట్టినప్పుడు మళ్ళీ టాపిక్ మెన్షన్ చేస్తాను. ఆ పేరులో ఒక పేరు ఏంటి? సంథింగ్ లైబ్రరీ మూమెంట్ అది అడిగారు మొత్తానికి. కానీ లైబ్రరీ మూమెంట్ అంటే ఏంటో ఎవరో తెలియదు నాకు. బట్ తెలియకుండా మరి ఏదో గెస్ కొట్టాలి కదా, 2 పేర్ల దగ్గర ఎక్కడ ఉన్నట్టున్నాను. 2 పేర్లు డిలీట్ చేయగలిగినట్టున్నా, ఇంకో 2 పేర్లు ఎలిమినేట్ చేయలేకపోయాను. అందులో ఒకటి ఏదో పిక్ చేయాలి, ఏదో సంథింగ్. అందులో నేను నేలటూరు వెంకటరమణ గారి పేరు పిక్ చేశాను అనమాట. కానీ ఈ నేలటూరు వెంకటరమణ అనే ఆయన ఇక్ష్వాకుల నుంచి ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, తూర్పు చాళుక్యుల గురించి రాసిన ఆయన అనమాట. అంటే వాళ్ళ మీద పరిశోధన చేసిన ఆయన ఈ నేలటూరు వెంకటరమణ గారు సంథింగ్. సో నాకు ఆ టైంకి కానీ ఆ పేరు అలా కాన్సెప్చువల్ గుర్తుండుంటే డెఫినెట్గా ఇంకో పేరుకి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఈయన అక్కడ సంబంధించినోడు కాదు కాబట్టి. లైబ్రరీ మూమెంట్ అన్నీ ఎప్పుడో 19th సెంచరీలో వస్తాయి కదా. సో అట్లాగా మనం ఎక్కువ పేర్లు విన్నాం అనుకోండి, ఇంకా ఏ పేరు ఎక్కడ వచ్చింది అనేది మనకు తెలిస్తే రేపు పొద్దున్న మనకి బై ఛాన్స్ ఎలిమినేషన్లో మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట క్వశ్చన్స్. అలాగే శాసనాలు కూడా, శాసనాల విషయంలో కూడా రేపు నెక్స్ట్ వీడియోస్లో మనకి అల్లూరు శాసనం వస్తుంది, అల్లూరు శాసనం. అలాగే
2016లో నాకు మిస్ అయింది జాబు. దట్ వాజ్ వెరీ డిజాస్టర్. అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావడం ఎంత కష్టము అనే దానికి నా 2016 నోటిఫికేషను 2017లో రాయడం జరిగింది ఎగ్జాము. అండ్ ఇట్స్ వెరీ డిజాస్టర్, అంటే మామూలు డిజాస్టర్ కాదనమాట. అంటే అప్పుడు మార్క్ లిస్ట్ కంప్లీట్గా ఇచ్చేసారు బయటికి, మొత్తం రాసిన వాళ్ళందరివి కూడా. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ వెంట్ టు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను 2017లో. తర్వాత మార్క్స్ వచ్చినాయి 2017లో. మార్క్స్ వస్తే నాకు 308.8 వచ్చినాయి. 2016 నోటిఫికేషన్ ఇది. 308.9కి జాబ్ వచ్చిందండి. 308.9 అంటే 0.1 డిఫరెన్స్ అనమాట. అంటే నా దగ్గర కట్ అయింది అంతే. ఐ వాజ్ లెఫ్ట్ అన్ఎంప్లాయిడ్ అండ్ దిస్ పర్సన్ గాట్ ద జాబ్. అఫ్ కోర్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చింది అనుకోండి దీంట్లో, బట్ స్టిల్ జాబ్ ఈజ్ అ జాబ్ కదా. సో అట్లాగా చాలా చదవాలి బాగా. సో అల్లూరు శాసనం గురించి చెప్తున్నాను కదా, అది కూడా అంతే. ఏవో శాసనాలు అడిగారు, సంథింగ్ అరౌండ్ కాకతీయ పీరియడ్లోనో రెడ్డి కింగ్డమ్ గురించో ఇచ్చిన శాసనం అనమాట అది క్వశ్చన్. నేనేమో అల్లూరు శాసనం పెట్టా. అల్లూరు శాసనం శాతవాహనంలో వచ్చిందనేది ఈ పుస్తకంలో చూస్తే తెలిసింది నాకు. అప్పుడు తెలియదు కదా. అప్పుడు తెలిస్తే అల్లూరు శాసనం పెట్టేవాడిని కాదు కదా న్యాచురల్గా. అది కాకతీయుల మీద క్వశ్చన్, లేకపోతే సమ్ రెడ్డి కింగ్డమ్స్ మీద క్వశ్చన్. సో అక్కడ ఈ అల్లూరు శాసనం ఎందుకు వస్తుంది? సో అలాగా మీరు ఏదైనా ఒక పేరు చూసినా, ఒక శాసనం చూసినా, ఇంకా శాసనాలు తర్వాత ఇంకా పెరిగిపోతాయి. ఆ శాసనాలు చూసినప్పుడు ఏంటంటే అవి సబ్కాన్షియస్ మైండ్లో అలా ఫీడ్ అయి ఉంటాయి. 1-2 సార్లు చదివితే మనం ఎగ్జాక్ట్గా శాసనంలో ఏముందని గుర్తుకు రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఎలిమినేషన్గానే ఉపయోగపడతాయి. అరే ఈ శాసనం ఆ పీరియడ్కి సంబంధించింది కదా, ఈ శాసనం ఈ పీరియడ్కి సంబంధించింది కదా, అలా కూడా మనకు 1-2 మార్కులు యాడ్ అవుతాయి అనమాట. సో అందుకని ఇలాంటి పేర్లు ఏమైనా వస్తే ఇక్కడ క్వశ్చన్ ఏమీ వస్తుంది అంటలేదు నేను. శ్రీ శాతవాహనుడు శ్రీముఖుని కంటే పూర్వుడు అని, అతడే శాతవాహన వంశం మూల పురుషుడని ఎవరి అభిప్రాయం ఇవ్వరు కదా, మరి సిల్లీ క్వశ్చన్. బట్ స్టిల్ ఆచార్య మిరాషి అనేవాడు ఈ శాతవాహన స్థాపకుడు గురించి డిస్కస్ చేసినట్టు మనం ఇక్కడ నేర్చుకున్నాం అనుకోండి. అలాగే ఆచార్య గోర్తి వెంకట్రావు అన్న పేరు ఎక్కడో 1870స్లోనో 1900స్లోనో అడిగిన క్వశ్చన్లో ఈ ఆచార్య గోర్తి వెంకట్రావు అని పేరు పెట్టారు అనుకోండి, లేకపోతే ఆచార్య మిరాషి అన్న పేరు పెట్టారు అనుకోండి. అవి మిరాషి వాళ్ళందరూ ఏంటి మనకి శాతవాహనుల్లో దాని మీద రీసెర్చ్ చేసి మనకు చెప్తున్న వాళ్ళు వీళ్ళందరూ. సో అట్లా కొంచెం ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. శ్రీముఖుని గురించి ఒక సందర్భంలో సింధు కోంద్రంధ్ర జాతీయ ప్రాప్య తీయాం వసుంధర. నోరే తిరగట్లేదు నాకు, ఈ పుస్తకం కష్టం ఇక్కడే ఉంటుంది అన్నమాట ఇలాంటి చోట్ల. బట్ స్టిల్ రాశాను, మీకు ఏమైనా నోరు తిరిగితే నేర్చుకోండి. నేను ఇది చూస్తా. రాజా శ్రీముఖో అని చెప్పడం వల్ల శ్రీముఖుని గురించి రాజశ్రీ ముఖో అని చెప్పడం వల్ల శాతవాహనుడు వంశకర్త అని. So many documents, spreadsheets, videos to go through, and the deadline is tomorrow. All the అని శ్రీముఖుడు స్వతంత్ర ఆంధ్ర రాజ్య స్థాపకుడని నిర్ణయించడం సమంజసం. సో ఫైనల్గా ఇలా కంక్లూడ్ చేశారనమాట. రాజశ్రీముఖో శ్రీముఖుడిని ఒక సందర్భంలో అలా చెప్పడం వల్ల శాతవాహనుడు వంశకర్త అని, శ్రీముఖుడు స్వతంత్ర ఆంధ్ర రాజ్య స్థాపకుడని నిర్ణయించడం జరిగింది. శాతవాహనుడు అశోక మౌర్యుని సామంతుడై నాటి పరిస్థితులకు పరిశీలించి తన రాజ్యాన్ని కట్టుదిట్టం చేసుకున్నాడు. మౌర్యులకు సామంతుడుగా ఉండి జాగ్రత్తగా ఆంధ్ర రాజ్యాన్ని పదిలం చేసుకున్నాడు శాతవాహనుడు. అశోకుని మరణానంతరం శ్రీముఖుడు స్వజాతీయులను కూడగట్టి స్వాతంత్రాన్ని ప్రకటించి 2031-30లో శాతవాహన రాజ్యం స్థాపించినాడు. అదండి వీళ్ళ కథ. శ్రీముఖుడు 23 సంవత్సరాలు పాలించాడట. ఇది ఒకటి మొత్తం బ్లాక్ చేసి చూసారా. ఈ శ్రీముఖుడు జైన సారస్వతం ప్రకారం మొదటి శాతవాహన రాజు జైన మతస్థుడై తన రాజధానిలో పెక్కు స్తూపాలు నిర్మించినాడు అని జైన సారస్వతంలో ఉంది. ఎవరి గురించి? శ్రీముఖుడు గురించి. జైన సారస్వతం ప్రకారం మొదటి శాతవాహన రాజు అంటే ఎవరు? శ్రీముఖుడు. రాజశ్రీముఖో జైన మతస్థుడై తన రాజధానిలో పెక్కు స్తూపాలు నిర్మించినాడు అంటుంది జైన సారస్వతం. అంటే శ్రీముఖుడు జైన మతాభిమానియా, శ్రీముఖుడు బుద్ధుడు మతాభిమానియా, లేకపోతే వైష్ణవ మతమా, లేకపోతే శైవ మతమా అని అడగచ్చు. అందుకని నేను ఇదంతా బ్లాక్ చేశాను. సో ఈ పర్టికులర్ టాపిక్లో ఒక క్వశ్చన్ కనబడింది నాకు, వెరీ సింపుల్ క్వశ్చన్. గ్రూప్ 2 2008. ఈ క్రింది వాణిలో ఎవరు శాతవాహన పరిపాలనా స్థాపకుడుగా గుర్తింపబడ్డాడు? శాతకర్ణి 1 కాదు, శ్రీముఖుడు ఆన్సరు. కొంతల శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. శ్రీముఖుడు ఫస్ట్ రాజు అండి. శ్రీముఖుడు తమ్ముడు కృష్ణుడు అండి, కన్హ. శ్రీముఖుడి కొడుకు శాతవాహని 1. కొంతల శాతకర్ణి 15వ రాజు. 15వ రాజు పులమోవి అని ఒక పుస్తకంలో ఉంటుంది. ఈ కొంతల శాతకర్ణి మనం 17వ రాజు అయితే హాల్డర్ ఉంటుంది. పులోమావి 15వ రాజు. కొంతల శాతకర్ణి నంబర్ ఏం లేదనుకుంటా, ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం ఇంగ్లీష్ బుక్లో 23rd కింగ్ అని ఉంటుంది, బట్ ఇక్కడేమో 22nd కింగ్ అనేది ఉంది ఈ పుస్తకంలో. బట్ డోంట్ బదర్ అబౌట్ నంబర్స్. కొంతల శాతకర్ణి గురించి మనం తెలుసుకున్నాం కదా. కాతంత్ర వ్యాకరణం, సంస్కృతం, సాంస్క్రిట్. ఎవరు? సార్వవర్మ.
ఇవన్నీ మనం నేర్చుకుందాం ఫ్యూచర్లో. అదండి ఈ వీడియో. ఇక్కడతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో శాతవాహనుల గురించి కంటిన్యూ చేద్దాం.